అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి బైఠాయించారు. మంత్రి ఉత్తమ్తో సవాల్లో భాగంగా అసెంబ్లీకి వచ్చారు ఆయన. హెల్త్ పాలసీపై ఉత్తమ్కి సవాల్ చేశారు. ఉత్తమ్ సబ్ కమిటీలోని మంత్రుల కోసం అక్కడ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. హెల్త్లో స్కామ్ జరిగిందని నిరూపిస్తా అన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. రుజువు చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. సాయంత్రం వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరే ఉంటాను. ఉత్తమ్ సబ్ కమిటీ మంత్రులు ఎవరైనా అసెంబ్లీకి రావచ్చు అన్నారు ఏలేటి. బట్టి విక్రమార్క గారు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదంటా ఉన్నారు కదా. మీకు ఏ పార్టీ అవగాహన ఉన్నదో మరి నేను మీకు నిన్న ఛాలెంజ్ చేసినాను. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నా. నేను రుజువులతో సహా ప్రూవ్ చేస్తాను. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 6,30,000 కోట్ల రూపాయల గండి కొట్టి ఏ రకంగా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో మీ ద్వారా నేను మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ క్యాబినెట్ మంత్రులు మీ సబ్ కమిటీతో సహా అందరూ వచ్చి మరి నేను చెప్పే రుజువుల్ని తప్పైతే నేను దేనికైనా సిద్ధం, రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అవసరమైతే ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో 6,30,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాన్ని మీరు కొల్లగొడుతున్నట్టు నేను రుజువు చేస్తాను. ఏ రకంగా దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో నేను రుజువు చేస్తాను. ఒకవేళ నేను రుజువు చేయకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తే దానికి మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఇక్కడే మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. మీరు వస్తారా, మీ మంత్రులందరూ కలిసి వస్తారా, మీ ముఖ్యమంత్రిని దోరుకొని వస్తారా, రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతకుముందు హైదరాబాద్ ఇండస్ట్రియల్ పాలసీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిటీని పొల్యూషన్ నుంచి కాపాడాలని హెల్త్ పాలసీ తీసుకొచ్చామని క్లారిటీ ఇచ్చారు. ఇదేదో హడావిడిగా తీసుకొచ్చింది కాదని, బీఆర్ఎస్ హయాంలో కూడా ఇండస్ట్రియల్ పాలసీపై చర్చ జరిగి ఫైల్ మూవ్ అయిందని చెప్పారు. ఒకరు 9,000 ఎకరాలని, మరొక ఆయన 5 లక్షల కోట్ల స్కామ్ అని అంటున్నారని, జియో విడుదల చేసి అంతా పారదర్శకంగా జరుగుతూ ఉంటే స్కామ్ ఎక్కడుంది అని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్. పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ఓఆర్ఆర్ అవతలికి తరలించాలి అన్నదే తమ ప్రయత్నం అన్నారు.